మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రేమ కలిగిన మా ప్రభువా, మాకున్న ఈ సమయాన్ని దీవించండి. బలలో పాలు పంపులు పొందక ముందు మా హృదయాల్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుటకు మాకు సహాయం చేయమని, ఈ వాక్యము ద్వారా మీ యొక్క హృదయ ఆలోచనలు, వాంఛలు, చిత్తమును మాకు బయలుపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకములో ప్రతి మానవుడు కూడా వెదికేవాడుగా ఉంటున్నాడు. లోకంలో మనుషులను మనం సాధారణంగా అడిగితే, లేకపోతే వారి జీవిత విధానమును మనం పరీక్షించి చూచినట్లయితే సంతోషం కొరకు, సమాధానం కొరకు వెతికే ఒక జనాంగాన్ని మనం చూస్తున్నాం. తప్పేం కాదు, అందరికీ సంతోషం కావాలి, సమాధానం కావాలి. విద్యార్థులను అడిగితే నేను మంచి విద్యను అభ్యసించాలని నేను వెతుకుతున్నాను, అందుకని ఇంత దూరదేశం వచ్చి ఇంత మంచి స్కూల్లో, యూనివర్సిటీలో నేను చదువుకుంటున్నాను అంటున్నారు. అది కూడా మంచి వాంఛే. కొందరు మంచి ఉద్యోగాలు వెతుక్కొని మంచి జీతాలు పొంది మంచి జీవిత విధానం కలిగి ఉండాలి, వారి కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అనే ఆశ కలిగి ఉండటం కూడా చాలా మంచిది. అయితే ప్రభు ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తున్నాడు. మనం వెతికే ఆ యొక్క లిస్ట్ లో ప్రథమంగా ఉండాల్సిన, ఆ వెతకవలసిన వాస్తవం ఏంటి, దేన్ని మొట్టమొదట మనం వెతకాలి. అలాగే వెతికినట్లయితే మిగతా మన జీవితమునకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నా ప్రయారిటీ లిస్ట్ లో, నా ఎంపికల్లో, నా విలువల్లో, ఆ పట్టికలో మొట్టమొదటిగా ఉండాల్సింది దేవుని రాజ్యము, దేవుని నీతి. నేను విద్యార్థిగా ఉన్నా సరే, హౌస్ వైఫ్గా ఉన్నా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే, ఏ వృత్తిలో నేను ఉన్నా కూడా నా జీవితం యొక్క మొట్టమొదటి గోరి, లేకపోతే నా యొక్క గోల్ ఏమై ఉండాలంటే, ప్రభువా నీ రాజ్యాన్ని నేను వెతకాలి, నీ నీతిని నేను వెతకాలి. దేవుని రాజ్యాన్ని గురించి సువార్తల్లో అనేక సార్లు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఈ దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే పదజాలం కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అన్నప్పుడు ఈ లోకములో ఉన్న సర్వ సృష్టికి ఆయనే పరిపాలకుడు, ఆయనే యజమానుడు. కాబట్టి దేవుని రాజ్యము అన్నప్పుడు సమస్తాన్ని కలిపి దేవుడు ఆ మాట అంటున్నాడు. ఇందులో పరలోక రాజ్యం అన్నప్పుడు పరలోకము నుండి ఆయన చేసే ఏలుబడి, దాని గురించి చెప్తున్నాడు. ఈ భూమి మీద మరి ఏలుబడి ఉందా ప్రభువు కంటే? లేదు. ఎందుకు లేదంటున్నాము? ఆదికాండములో 3వ అధ్యాయములో మానవుడు చేసిన మహా గొప్ప పాపమును బట్టి, దేవునికి విరోధముగా చేసిన పాపమును బట్టి, తన చేతుల్లో దేవుడించిన ఆ భూమిని, ఆ పరిపాలనను శత్రువు చేతికి అప్పగించేసి, అందుకనే యోబు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఈ భూమి దుష్టుని చేతికి అప్పగింపబడి ఉన్నది అనే మాటలు మనం చదువుతున్నాం. అటు తర్వాత అనేక ఏళ్ల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అరణ్యంలో సాతాను సంధించినప్పుడు ఆ సాతాను అంటున్నాడు, నీవు నాకు గాని మ్రొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఇది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఇది నాది అని చెప్పటం లేదు, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించాడు? ఏ మానవుణ్ణైతే విశ్వసించి నమ్మి ఈ పరిపాలనను, ఈ భూమిని దేవుడు మానవుడికి ఇచ్చాడో ఆ యొక్క భూమిని తన్ను కలిపి శత్రుని చేతిలోనికి అమ్మి వేసుకున్నాడు. ఈ లోకము ఈ రోజు ఎంత అల్లకొల్లోలంగా ఉండటానికి కారణం ఏంటి? ఇన్ని రోగాలు రావటానికి కారణం ఏంటి? చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దేవుడు అనేవాడు అప్పుడు ఉంటే, ప్రేమామయుడైతే, ఆయనకి శక్తి ఉంటే, ఆయనకు మనసు ఉంటే పరిస్థితులు ఎందుకు చక్కజేయకూడదు? లోకము దినదినము దిగజారిపోయే స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా
మరణ వార్తలే వినపడుతుంది. తెగుళ్ళు, ఎక్కడ చూసిన రోగాలు, ఎక్కడ చూసిన అశాంతి. ఎందుకండి దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయకూడదు? ఎందుకు దీన్ని మార్చకూడదు? ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదోను తోటలో ఆది మానవులు, మన పితరులు దేవుని చేతిలో నుంచి పొందిన ఈ యొక్క లోకమును, ఈ లోకం మీద ఉన్న అధికారమును శత్రువునికి అమ్మివేశారు. కాబట్టి ఈ యుగములో దేవుడు ఇంటర్ఫియర్ చేయడు. సరే, నిన్ను నువ్వు పరిపాలించుకోవటానికి ఎంపిక చేసుకున్నావు కదా, నన్ను తోసివేసావు కదా, నేను నీ జీవితం మీద ఆధిపత్యం కలిగి ఉండకుండా నన్ను నువ్వు తృణీకరించావు కదా, సరే నీ ఏలుబడి నువ్వే చేసుకో, నేనేం చేయలేను. ఆయన నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఏది కూడా ప్రభు చేయడు. కాబట్టి ఈ లోకం ఈ పరిస్థితిలో ఉంది. అందుకని శత్రుని దేవుడు ఏమంటున్నాడంటే లోకాధిపతి అన్నాడు. ఈ లోకాధిపతి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు అతను సంబోధించేటప్పుడు అతను లోకాధిపతి. పౌలు ఈ శత్రుని గురించి మాట్లాడేటప్పుడు 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకం ఆరాధించే దేవుడు సాతాను అని పౌలు అంటున్నాడు. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో వచ్చేసరికి ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది, దుష్టుని చేతిలో ఉంది అనే విషయాన్ని యోహాను భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడున్న ఈ ప్రస్తుత లోకము సాతాను అధిపతిగా, ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉదయం మనం చూసాము, ఇప్పుడు చూసాము. ఇతరు యుగ సంబంధమైన దేవతగా ఈ లోకమును పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క పడిపోయిన లోకములో పతనమైపోయిన మానవాళ్ల మధ్య దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించి మనల్ని వెతకటానికి మన వెంట వచ్చాడు. అది దేవుని ప్రేమ. ఈ విధంగా మనల్ని సమకూర్చుకోవటానికి దేవుడు ఆయన ఆశపడుచున్నాడు. కోల్పోయిన రాజ్యాన్ని సంపాదించటానికి, పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే అనేక ప్రణాళిక ఏంటో మనకు బయలుపరుస్తున్నారు. నాకున్న క్లుప్తమైన సమయంలో క్లుప్తమైన కొన్ని నియమాలు, కొన్ని సత్యాలు మీ మధ్యలో నేను ఉంచాలని ప్రభు పేరటే నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నీవు మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనములో మనం ఎలా ప్రార్థన చేయాలో అది కూడా యేసు ప్రభు నేర్పించాడు. ఆ ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాము? 6వ అధ్యాయం 11వ వచనములో మనం చూసినట్లయితే ఏమని చూస్తున్నాము? నీ ఇక్కడ చూడండి, 10:9-10లో కలిసి ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయడానికి నేర్పించాడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరును గాక. ఇందులో 2వ అంశం ఏంటంటే నీ రాజ్యము వచ్చును గాక. ఇది ప్రార్థన చేయమని ప్రభు మనకు నేర్పించాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమని చెప్పాడు. మన చేతిలో ఉన్న ఈ దేవుని వాక్యం ఇదేంటిది? రాజ్యమును గూర్చిన వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. ఇది దేవుని రాజ్యమును గూర్చిన వాక్యం, వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. మనం ప్రకటించే సువార్త ఎలాంటిది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో ఈ యొక్క రాజ్యమును గూర్చిన సువార్త, ఇట్ ఇస్ ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్. ఈ యొక్క సువార్తను, ఈ రాజ్యమును మనం ప్రకటించడానికి ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒకతను వచ్చి ఒకని చూచి యేసు ప్రభు అన్నాడు, నా వెంట రమ్మన్నాడు. 59:9 అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశారు. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పను. చూడు, ఈ యొక్క మాటలు మనం ఒక్కొక్కటి గమనించినప్పుడు, దేవుని రాజ్యమును వెతుకుట, దేవుని రాజ్యము రావాలని ప్రార్థించుట, దేవుని రాజ్యమును గూర్చిన వాక్యమును మనం చదువుట, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుట, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము వెళ్ళి ప్రకటించుట. ఈ యొక్క దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో దేవుడు తీసుకొని రావటానికి ఆయన ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళికలో
ఆయన్ని ప్రేమించే మీరు నేను దేవునితో ఎలాగ సహకరించాలి, అదే నేను ఈ 30 నిమిషాల్లో నా ముందున్న సమయంలో మీతో మాట్లాడబోతున్నాను. ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే ఈ లోకంలో 2 రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుని రాజ్యము మానవునికి ఇచ్చినప్పుడు మానవుడు అది శత్రువుని చేతిలో అమ్మివేశాడు. కాబట్టి ఇప్పుడు ఇది సాతాను రాజ్యంగా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనములో ఈ మాటను మనం చదువుతున్నాం. సాతాను యొక్క రాజ్యం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనములో ఇది అంధకార రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ అనే విషయాన్ని మనం చదువుతున్నాం. ఇలాంటి రాజ్యములో మనము బంధకములో, బానిసత్వములో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన మధ్యలో ఈ నూతన రాజ్యాన్ని ప్రారంభించటానికి ఆయన చేసిన ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్లాన్ ఏంటి? ఈ లోకములో ఆయన ప్రవేశించి ఈ దుష్ట లోకములో నుండి మనల్ని రక్షించి మరలా కోల్పోయిన దేవుని రాజ్యమును కట్టడానికి దేవుడు మన వంతు, మన దగ్గర నుంచి ఆయన ఎదురు చూచే సహకారము ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ప్రార్థన చేసేది చాలా ఇంటెలిజెంట్ ప్రేయర్ గా ఉంటది. నీ రాజ్యము వచ్చును గాక, నీ యొక్క చిత్తము నెరవేర్చబడును గాక అనే విషయములో మన జీవితంలో మనం దాన్ని నెరవేర్చే వారంగా మనం ఉంటాం. రాజ్యము అనే మాట ఎప్పుడన్నా మనం ఎవరితో సంభాషిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక రాజ్యాన్ని గురించి జనరల్ టర్మ్స్ లో సాధారణంగా మాట్లాడే ఆ యొక్క తీరులో మనం చెప్పేటప్పుడు రాజ్యము అన్నప్పుడు కనీసం 3 వాస్తవాలు అక్కడ ఉండాలి. ఏ వాస్తవాలు ఉండాలి? అక్కడ ఒక భూమి ఉండాలి, ఒక స్థలం ఉండాలి, టెరిటరీ ఉండాలి. స్థలం లేకుండా రాజ్యం అని చెప్పడంలో అర్థం లేదు. రెండవది, ఆ స్థలానికి మరి పౌరులు ఉండాలి, సిటిజన్స్ ఉండాలి, ఆ రాజ్య నివాసులు ఉండాలి. మూడవది, ఆ యొక్క రాజ్యము మీద పరిపాలన చేసే రాజు ఉండాలి. చూడండి, 3 వాస్తవాలు కలిసి వచ్చినప్పుడే దాన్ని రాజ్యము అంటాం. రాజు, రాజ్యము, రాజ్యవాసులు, ఈ ముగ్గురు కూడా కలిసి రావాలి. ఈ 3 వాస్తవాలు కలిసి రావాలి. ఈ మూడింటిని మానవుడు తన యొక్క పాపం ద్వారా, తన యొక్క బానిసత్వం ద్వారా దేవుని చేతిలో నుంచి పొందిన దాన్ని అమ్మివేశాడు. ఇప్పుడు దేవుడు నూతనంగా ఒక కార్యం ఈ లోకంలో చేయాలి. దీన్ని చేయటానికి దేవాతి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఆలోచన చేసి వారిలో వచ్చిన నిర్ణయం ఏంటంటే ఈ రాజ్యాన్ని స్థాపించటానికి, ఈ రాజ్యం యొక్క మొదటి పౌరుడిగా నేనుంటానని యేసు ప్రభు ఈ లోకానికి మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో రాజ్యం తీసుకురావటానికి. కనుక లూకా సువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనములో ఈ మాటలు మనం చదువుతున్నాం. 17వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక. వారి మధ్యలోనికి దేవుని రాజ్యం వచ్చేసింది. అది ఎవరది? ఎలాగొచ్చింది? క్రీస్తులో ఆ రాజ్యము మొట్టమొదటిగా స్థాపించబడింది. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన తండ్రికి 100% తన తండ్రికి లోబడి ప్రతి విషయములో కూడా పర్ఫెక్ట్ సిటిజన్, పరిపూర్ణమైన ఒక పౌరుడిగా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు క్రీస్తులో ఆ రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ క్రీస్తును స్థిరపరిచిన ఆ రాజ్యమును రెండవ మెట్లో వ్యక్తుల్లో స్థిరపరచడానికి సువార్త ప్రకటించబడుతుంది. సువార్త అంటే ఏంటి? మనం నరకం గురించి చెప్తాము, మోక్షం గురించి చెప్తున్నాము, మారు మనసు గురించి, విశ్వాసమును గురించి, యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాల గురించి, ఇవన్నీ మనం సువార్తలో చెప్తూ ఉంటాం. అయితే ఈ సువార్త యొక్క కేంద్ర బిందువు ఏంటి? దాని యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి? లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను ప్రభు రక్షణలోనికి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడున్న వారు ఒక ప్రశ్న ఆయన్ను అడగటానికి చూస్తున్నాం. 19వ అధ్యాయము
వారు ఏమని అంటున్నారంటే 11వ వచనం, వారు ఈ మాటలు, ఏ మాటలు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనే మాటలు, జక్కయ్య రక్షణ తరువాత ఈ మాటలు విన్న తరువాత వారు యెరూషలేమును సమీపించి ఉండుట సమయంలో దేవుని రాజ్యము వెంటనే దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పారు. అక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానంలో ఏం చెప్తున్నాడు? ఒక అతనికి 10 దాసులు ఉన్నారు. ఆ 10 దాసులకు ఆయన ఏం చేస్తున్నాడు? మీనాలనిచ్చి వారిని వెళ్ళి వ్యాపారం చేయమంటున్నాడు. వీళ్ళు వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు. 14వ వచనంలో ఒక ఆసక్తికరమైన ఒక మాట ఉంది. చాలా జాగ్రత్తగా చూడాలి. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. వీళ్ళు ఏం చెప్పుంటే వాళ్ళు అలాంటి స్పందన వాళ్ళు ఇచ్చుంటారు? వీళ్ళు ఏ వ్యాపారం చేయటానికి వెళ్ళారు? వీళ్ళకి ఇవ్వబడిన మీనాను, తలాంతును ఎలాగ వాడుకున్నారు? ప్రియమైన వారలారా, ఈ ఒక్క సత్యాన్ని మీ మనసులో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మళ్ళీ 27వ వచనంలో కూడా ఇదే సత్యాన్ని మనం చూస్తున్నాం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను. అంటే సువార్త యొక్క కేంద్ర భాగం ఎక్కడుందంటే క్రీస్తు యొక్క పరిపాలన మానవ హృదయములో స్థాపించడం. ఎస్టాబ్లిషింగ్ ద రూలర్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. అది సువార్త యొక్క పని. అనేక సార్లు మనం రక్షణకు వస్తే మీకు మోక్షం వస్తుంది, మీకు మంచి సౌఖ్యం కలుగుతుంది, మంచి ఉద్యోగాలు దొరుకుతుంది, ఆశీర్వాదాలు దొరుకుతుంది, పాపం క్షమించబడుతుంది. ఇవన్నీ వాస్తవాలు. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించడానికే మనకి సువార్తని ఇచ్చారు. అయితే సువార్త యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క పరిపాలన మన జీవితంలోనికి, ఆయన నాయకత్వం కింద, ఆయన రాజ్యము కింద మీరు నన్ను రావటానికి, ఈలాగా రక్షింపబడిన వ్యక్తుల యొక్క సమిష్టిగా కలయడమే సంఘము అంటున్నాం. దీన్నే మనం సంఘం అంటున్నాం. ఈ సంఘాన్ని దేవుని వాక్యంలో దేవుని రాజ్యమునకు మరలా పోల్చబడి రాయబడి ఉంది. క్రీస్తులో ప్రారంభమైన దేవుని రాజ్యము, వ్యక్తులలో హృదయాల్లో స్థాపించబడి ఈ యొక్క రాజ్యము ఇప్పుడు సంఘంలోనికి వస్తుందన్నమాట. ఇలాంటి వ్యక్తులు, క్రీస్తు యొక్క పరిపాలన అంటే అర్థం ఏంటి అనే ప్రశ్న మీరు అడగచ్చు. ఈ దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు దీన్ని చాలా విశదంగా మాట్లాడుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో దేవుని రాజ్యమును గూర్చిన నిర్వచనం ఏంటో ఇస్తున్నాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అనే విషయాన్ని చూస్తున్నాం. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? 14వ అధ్యాయం 17వ వచనం, 14:17 అండి. 14:17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. 3 విషయాలు, 3 వాస్తవాలు. దే ఆర్ ఇన్వర్డ్ రియాలిటీస్. అంతరంగములో కనబడవలసిన అది వాస్తవాలు. ఏంటది? మొట్టమొదటిగా నీతి, తర్వాత సమాధానము, తర్వాత పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మానవ హృదయంలో స్థాపించబడటం అంటే ఏంటి? దేవుని నీతి రావాలి, దేవుని సమాధానం రావాలి, దేవుని యొక్క సంతోషం వారి హృదయంలో రావాలి. ఈ లోకంలో మిగతా ఉండే 2 విషయాలు అందరూ ఎదుగుతున్నారు. వారికి సమాధానం కావాలి, సంతోషం కావాలి. అయితే వారు దేవుని నీతిని మాత్రం ఇష్టపడటం లేదు. అందుకని ఈ రెండింటిని వాళ్ళు పొందలేకపోతున్నారు. డబ్బు ఖర్చు పెడుతున్నారు, అనేక స్థలాలకు వెళ్తున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు శాంతి సంతోషం కొరకు. ఎందుకు వారికి దొరకటం లేదు? ఆ క్రమంలో ఉన్న మొట్టమొదటి దాన్ని విడిచిపెట్టారు, దేవుని నీతి. ఎక్కడ దేవుని నీతి ఉందో అక్కడే దేవుని సమాధానం ఉంటది. ఎక్కడ దేవుని సమాధానం ఉంటుందో అక్కడే దేవుని యొక్క సంతోషం ఉంటది అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని నీతిని గురించి మనం బోధిస్తూ ఉంటున్నాం. ఈ నీతి ముందు మానవుడు వచ్చేటప్పుడు తాను ఎంత పాపియో తాను గుర్తెరిగి మారు మనసు పొంది ఆ యొక్క క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆ శిలువ చెంతలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనము సంపాదించని ఆ నీతిని ఆపాదిస్తున్నాడు. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ మన లెక్కలో ఉచితంగా చేరుస్తున్నాడు.
మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు 2 కొరింథీ 5:21 పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూసారా? రైచియస్నెస్, నీతి అనేది నీతి దానము. ఇట్స్ ఎ గిఫ్ట్. రోమీయులకు రాసిన పత్రిక 5:17 దాన్ని చూస్తున్నాం. నీతి దానమును అనుగ్రహిస్తున్నాడు ఉచితముగా. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని ఆ సొంగరి ప్రార్థన చేసినప్పుడు అతని కంటే, అంటే పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు ఉచితంగా. చూడండి, కొన్ని క్షణాల్లో వచ్చిన మార్పు అది. తన యొక్క పాప భారము తొలగించబడి దేవుని నీతిని పొందాడు. కాబట్టి దేవుని రాజ్యం అంటే వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు యొక్క పరిపాలన, వ్యక్తిగత జీవితాల్లో దేవుని నీతి రావడం, దేవుని సమాధానం రావటం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం రావటం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ దేవుని రాజ్యం నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ఇలాంటి వారితో, కింగ్డమ్ సిటిజన్స్, రాజ్యం యొక్క ఈ యొక్క వారసులు, రాజ్యం యొక్క పౌరులు, వీరితో కలిసి సమిష్టిగా రావడమే స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం. దట్ ఈస్ ద చర్చ్. అందుకనే మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో ఈ సంఘము ద్వారా దేవుని రాజ్యం రాబోతుందనే విషయాన్ని ఆయన ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము బలంగా మీ మధ్యలోనికి రాబోతుంది అని అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో జరగబోయే ఆ యొక్క గొప్ప ప్రక్రియను ముందుగానే ఆయన ప్రవచిస్తూ ఇది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం క్రీస్తులోకి వచ్చింది. ఆ క్రీస్తులో వచ్చిన దేవుని రాజ్యాన్ని ఆయన మొదటి పౌరుడుగా ఈ లోకానికి రావడం, సువార్తను ప్రకటించడం. ఏ సువార్త అది? రాజ్యమును గూర్చిన సువార్త. ఈ సువార్తకు స్పందించే వ్యక్తుల జీవితంలో క్రీస్తు యొక్క పరిపాలన రావడం అంటే దేవుని నీతి, దేవుని సమాధానం, దేవుని యొక్క సంతోషం, ఆత్మ యందలి ఆనందం పొందటం. ఇలా జరిగినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప రూపాంతరము, ఒక పరివర్తనము దేవుడు మన జీవితంలో తీసుకొని వస్తున్నాడు. ఇంకొక మాట కూడా యేసు ప్రభువు అన్నాడు, ఈ దేవుని రాజ్యం వస్తుందంటే దాని అర్థం ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము 28 నుంచి 30 వరకు నేను చదువుతాను. చూడండి, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళుగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. అక్కడ ఏం చూస్తున్నాం? 28, 29వ వచనములో బలవంతుడు, అతని కంటే బలవంతుడు అనే ఇద్దరిని గురించి మనం చూస్తున్నాం. ఈ బలవంతుడు ఎవరు? శత్రువు. ఈ శత్రువు తన సామాగ్రిని తన అదుపులో ఉంచుకొని ఉన్నాడు. మనుషులను తన చేతిలో, తన గుప్పెట్లో ఉంచుకొని ఉన్నాడు. ఎవరు కూడా తప్పించుకోలేరు. అతనికి బానిసలుగా నశించిపోవాల్సిందే. అతడు వెళ్ళే నరకానికి అతడు తీసుకుని వెళ్తాడు, ఈడ్చుకొని వెళ్తాడు. నరకం మానవాళ్ళ కొరకు దేవుడు చేయలేదు, కానీ సాతాను కొరకు, అతన్ని అనుసరించుచున్న, అతన్ని వెంబడించుచున్న తన అనుచరుల కొరకు చేయబడిన ఒక స్థలం అది. అయితే ఎప్పుడైతే ఈ అపవాదిని మనం అనుసరిస్తామో ఆ నాశనకరమైన స్థలానికి మనం కూడా చేరేవారంగా ఉంటాం. ఇది మత్తయి 25:41 మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యం ప్రవేశిస్తుందంటే అర్థం ఏంటి? బలవంతుని బంధించటం, బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్. ఈ బలవంతుని ఎలా బంధిస్తున్నాం? అతని కంటే బలవంతుడైన క్రీస్తు ద్వారా ఈ బలవంతుని బంధించడము. ఈ దినాల్లో మనం సువార్త ప్రకటించేటప్పుడు అనేకుల యొక్క జీవితము శత్రుని యొక్క బంధకములో ఇరుక్కుపోయి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా బానిసత్వంలో నశించిపోతున్నారు. ఎందుకు వాళ్ళు నశించిపోతున్నారు? వాళ్ళకి మంచి ఇంటెన్షన్స్ ఉండొచ్చు. వాళ్ళని ఏలుబడి చేసే ఆ శత్రువు బలవంతుడు. స్వప్రయత్నం ద్వారా వాళ్ళు బయటికి రాలేరు. అబద్ధపు ఆత్మ, దురాశ యొక్క ఆత్మ, వ్యభిచారం యొక్క ఆత్మ, అసూయ యొక్క ఆత్మ, ఎన్ని భయంకరమైన దురాత్మలు ఒక మానవుని పీడిస్తున్నాయో మనం ఈ లోకంలో చూస్తున్నాం. అనేకులకు ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడప్పుడు తలంపులు రావటం,
జీవితంలో ఉన్న అశాంతిని బట్టి జీవితం ముగించుకుంటే బాగుంటదని ఈ తలంపులంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఏలుబడి చేయించున్న ఆ బలవంతుడు వాళ్ళని నాశనం చేసేదానికి చేసే ప్రయత్నాలు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అతన్ని దొంగ అని యేసు ప్రభు పిలుస్తూ అతను చేయించున్న 3 కార్యాలు మనం చూస్తున్నాం. అతని యొక్క క్రియల గురించి 3 విషయాలు చూస్తున్నాం. 10:10 దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చూసారా? 3-fold పర్పస్ అన్నమాట. 3 కారణాల కొరకు ఆ దుష్టుడు ఈ లోకంలో పనిచేస్తున్నాడు. దేని కొరకు? అతను దొంగతనం చేయాల, నా శాంతి సమాధానం, నా నిత్యత్వాన్ని దొంగిలించాల, దేవుడు నా కొరకై కేటాయించిన దీవెనలు నేను పొందకుండా నా జీవితంలో నష్టం పొందాలి. రెండవది హత్యను, నన్ను చంపేయాలి, నా మనసాక్షిని చంపేయాలి, ఆఖరిలో నన్ను నశింపచేయాలి. నా యొక్క శరీరం ఈ యొక్క భూమిలో నేను పడవేసిన తర్వాత నా యొక్క నిత్యమైన ఆత్మ ఆ యొక్క భయంకరమైన నరకంలోకి వెళ్ళి నిత్య నాశనానికి వెళ్ళాలి. కాబట్టి ఇది శత్రుడి యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలను ఆయన జయించటానికి అతని కంటే బలవంతుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుని బంధించుట, ఇది దేవుని యొక్క రాజ్యముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ప్లాన్ లో దేవుడు మనల్ని వ్యక్తులుగా రక్షించాడు, సంఘముగా మనల్ని సమకూర్చాడు. మన ఆశ ఎలాగుండాలి? ప్రభువా, నువ్వు ఇంతగా నా జీవితంలో మీరు ఇన్వాల్వ్ అయి నన్ను రక్షించి సంఘములో నన్ను సమకూర్చి నాకు యొక్క గొప్ప బాధ్యతను అప్పగించారు. ఈ బాధ్యత ఏంటి? దేవుని రాజ్యాన్ని కట్టడం, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుడి. విద్యార్థిగా ఉండొచ్చు, హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, మనం ఈ లోకరీత్యా ఏ బ్యాక్గ్రౌండ్ లో ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ మన యొక్క మెయిన్ పర్పస్, మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం వెదకవలసిన మొదటి కార్యం ఏంటి? మన జీవితంలో మన జీవితం ఫలభరితంగా, మన జీవితం విలువైనదిగా ఉండాలంటే, ఈ క్లుప్త జీవితము ప్రయోజనకరమైన, దేవునికి మహిమార్థమైన ఒక జీవితంగా మనం ఉండాలంటే ఆయన రాజ్యాన్ని మనం వెదకాలి. ఆయన రాజ్యాన్ని వెదకాలంటే నేనేం చేయాలండి అనే ప్రశ్న మీరు అడగచ్చు. మొట్టమొదటిగా లెట్ us మేక్ ష్యూర్ ఈ విషయాన్ని మనం అది ఖచ్చితంగా ఉందా అనే విషయాన్ని నిర్ధారణగా మనం చూసుకుందాం. ఆయన నీతి నా జీవితంలో ఉందా? దేవుని నీతికి నేను స్థలం ఇచ్చానా నా జీవితంలో, నా అంతరంగ జీవితంలో? సాతాను రాజ్యంలో నుంచి విడిపించబడిన అనుభవం నాకుందా? మనం తిరిగి జన్మించకపోతే ఆయన రాజ్యాన్ని చూడము, ఆయన రాజ్యంలో ప్రవేశించము అనే విషయాన్ని యోహాను 3వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చదువుతున్నాం. మన సొంత జీవితంలో రక్షణ లేకుండా, ఆయన యొక్క రాజ్యం యొక్క వారసులుగా మనం మారకుండా ఆయన రాజ్యాన్ని మనం కట్టలేము. ఈ విధంగా రక్షణ పొందిన మీతో నాతో ప్రభు ఏమంటున్నాడు? నీ రాజ్యం వచ్చునుగాక అని నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. నా రాజ్యాన్ని మొదటి వెతకమంటున్నాడు. నా రాజ్యాన్ని వెళ్ళి నువ్వు ప్రకటించమంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రాజ్యమును గూర్చిన సువార్తను మన చేతుల్లో ఆయన ఇచ్చాడు. క్రీస్తు యొక్క పరిపాలన, క్రీస్తు యొక్క నాయకత్వము, ప్రభుత్వము హృదయాల్లో స్థాపించే సువార్తను ప్రకటించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ విధంగా వ్యక్తులను ప్రభు ఈ రోజు సంపాదిస్తున్నాడు. ఈ యొక్క కాలంలో దేవుడు చేసే ప్రణాళికలో ఏముందంటే స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్, మెట్టుగా ఆయన ఒక విషయాలు చేస్తూ వెళ్తున్నాడు. వ్యక్తులను రక్షిస్తున్నాడు, సంఘాలను బలపరుస్తున్నాడు, సంఘములో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. బహు త్వరలో ఈ సాతాను యొక్క సమయం అయిపోయినప్పుడు ప్రభు ఇది యేసుక్రీస్తు ఈ లోకమునకు ఆసన్నమై ఆయన తన రాజ్యమును పొలిటికల్ గా ఈ లోకములో, ఈ భూమి మీద యెరూషలేమును ఆయన ఈ యొక్క దేశానికి, ఈ లోకానికి రాజధానిగా ఉంచి ఈ లోకాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. దీన్ని మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. ఫ్యూచరిస్టిక్, బహు త్వరలో జరగబోయే ఈ యొక్క వాస్తవాన్ని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం 11:15 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను.
ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. యుగ యుగముల వరకు ఆయన ఎలబోతున్నాడు. ఏడవ దూత బోర ఊదినప్పుడు ఈ అద్భుతం జరగబోతుంది. అది బహు త్వరలో దేవుడు చేయబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్న, చరిత్రలో మనం వినిన అన్ని రాజ్యాలు కూడా వచ్చేయి, కొంతకాలం ఉండి వెళ్ళిపోయి. ఏ రాజ్యం కూడా శాశ్వతమైనది కాదు. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఆది కాండములో బాబేలు గురించి చదువుతున్నాము. అది గొప్ప సామ్రాజ్యంగా ఉండేది. తర్వాత నిర్గమకాండంలోకి వచ్చేసరికి ఐగుప్తుల యొక్క సామ్రాజ్యం గొప్ప రాజ్యంగా మనం చూస్తున్నాం. అటు తర్వాత ఇశ్రాయేలీలు చెరపట్టబడిపోయిన తర్వాత బబులోని యొక్క సామ్రాజ్యం చూస్తున్నాం. అటు తర్వాత అంటే ఈ పర్షియన్స్ వారు వచ్చి చేసిన రాజ్యాన్ని గురించి మనం చూస్తున్నాము. కోరేష్ అనే గొప్ప రాజు వచ్చినట్లుగా మనం చదువుతున్నాము. అటు తర్వాత గ్రీకు దేశస్థులు అలెగ్జాండర్ అనే గొప్ప చక్రవర్తి ఈ లోకాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు పుట్టిన కాలంలో రోమ సామ్రాజ్యాన్ని గురించి మనం చదువుతున్నాం. చాలా రాజ్యాలు వచ్చినాయి, కొంతకాలం ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. కొంతకాలం క్రితం బ్రిటిష్ సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యంగా ఈ లోకంలో ఎక్కువ దేశాలను పరిపాలించిన దేశంగా ఆ దేశం ఉంది. అందుకని ఈ లోకంలోని అన్ని దేశాల కన్నా బ్రిటన్ మాత్రం గ్రేట్ బ్రిటన్ అంటారు. అది చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం పరిపాలించిన దేశాలు చాలా ఎక్కువ. ఆ బ్రిటిష్ ఎంపైర్ కూడా పోయింది. ఇప్పుడు పేరు మాత్రమే మిగిలిపోయింది. వాళ్ళకి గ్రేట్ బ్రిటన్ అనే పేరు మిగిలింది, కానీ ఆ యొక్క రాజ్యము ఆ పరిపాలన అంతా పోయింది. వేరే వేరే దేశాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఏ రాజ్యం కూడా శాశ్వతమైనది కాదు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది మానవాళ్ళలో దేవుడు ప్రారంభించాడు. క్రీస్తులో దాన్ని ప్రారంభించాడు. తన యొక్క శిలువ మరణము ద్వారా హృదయాల్లో ప్రారంభించాడు. ఆ పరిపాలన, ఆ నాయకత్వం, ఆ రాజ్యముని ఎవరైతే స్వీకరిస్తారో వారిని కలిపి సమిష్టిగా దేవుడు సంఘముగా కట్టి తన రాజ్యాన్ని ఆయన కట్టుచున్నాడు. కాబట్టి సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు, ప్రభువా నీ రాజ్యం మా మధ్యలో స్థాపించబడాలి. నీవే ఈ సంఘమునకు శిరస్సు, ఈ సంఘమునకు తలగా నీవే ఉంటున్నావు. నీ మాట వినటానికి మేము కలిసి వస్తున్నాం, నిన్ను ఆరాధించడానికే వస్తున్నాం. నీవు మా మధ్యలో రాజుగా ఉన్నావు. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఈ సత్యాన్ని మనం చెప్తున్నాం. ప్రభువా నువ్వు నా కొరకు మరణించి తిరిగి లేచిన కారణాన్ని బట్టి నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా. నీ మరణాన్ని నేను వ్యక్తపరచడానికి నేను జీవిస్తాను ప్రభువా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ బల్లలో నేను చేయి వేస్తాను ప్రభువా. నేను వచ్చు వరకు ఈ రొట్టెలోనిది తిని ఈ పాత్రలోనిది త్రాగమని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఆయన రాబోతున్నాడు. గత కాలంలో మరణించాడు, ప్రస్తుత కాలంలో మన హృదయాల్ని పరీక్షించమంటున్నాడు. రాబో కాలంలో ఆయన రాబోతున్నాడు. ఈ యొక్క పర్స్పెక్టివ్స్, గత కాలంలో, ప్రస్తుత కాలంలో, రాబో కాలంలో జరగబోయే ఈ యొక్క గొప్ప ప్లాన్, దేవుని యొక్క గొప్ప ప్రణాళికను మనసులో ఉంచుకొని మనం దేవుని సన్నిధిలో ఆరాధించి ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యాన్ని వెతకటం ఎందుకు? ఈ రాజ్యాన్ని వెతికే పనిలో మనం ఉన్నప్పుడు మనకి చాలా శత్రువులు ఎదిరిస్తారు. అయితే ఒక దినం అన్ని రాజ్యాలు పోతాయి, ఈ ఒక్క రాజ్యం మాత్రము కదలని రాజ్యంగా ఉంటుంది. అన్ని కదల్చబడతాయి, అన్ని పునాదులు లేని రాజ్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త మాట్లాడుతూ చక్కని ఈ మాటలు అంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 నుంచి చదువుతాను. 28, 29 కలిసి ఉన్నాయి. ఆఖరి 2 వచనాలు. హెబ్రీ 12, 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్న కారణాన్ని బట్టి ప్రీతికరమైన యాక్సెప్టబుల్ సర్వీస్, ఇది వాక్యానుసారమైన ఒక పరిచర్యగా ఉంటున్నట్లు. ఎందుకు? కదల్చని ఒక రాజ్యాన్ని, శాశ్వతమైన ఒక రాజ్యాన్ని మనం పొందబోయే వారం. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి.
కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని వివరిస్తే ఇలా చెప్పొచ్చు. ఆ రాజ్యాన్ని చూడటం, ఆ రాజ్యంలో ప్రవేశించడం మారు మనసు ద్వారా. యోహాను 3:3-5 ప్రకారం. ఆ రాజ్యంలో ప్రవేశించిన నేను దేవుని నీతిని నా జీవితంలో కలిగి ఉన్నాననే సాక్ష్యం ఇవ్వడం. ఈలాంటి వారితో నేను కలిసి సంఘముగా సమిష్టిగా ఆయన ఆరాధించటం, క్రీస్తు యొక్క రాజ్యాన్ని, క్రీస్తును రాజుగా నేను ఆరాధించి కలిసి రావడం, ఈ రాజ్యాన్ని గురించి నేను ప్రసంగించటం, లోకములో వ్యక్తుల హృదయాల్లో ఈ రాజ్యాన్ని స్థాపించటానికి ఈ రాజ్య సువార్తను ప్రకటించడం, ఆ యొక్క గొప్ప రాజ్యం యొక్క రాకడ కొరకు ఎదురు చూడడం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 2 ప్రశ్నలతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆర్ యు ఏ కింగ్డమ్ సిటిజన్? ఈ యొక్క రాజ్యం యొక్క పౌరుడిగా మీరు ఉంటున్నారా వ్యక్తిగత జీవితంలో? ఈ దేవుని నీతి మీ జీవితంలో నెరవేరిందా అనే ప్రశ్న దేవుడు మిమ్మును నన్ను అడుగుతున్నాడు. ఈ దేవుని నీతి, దేవుని సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆర్ యు ఏ కింగ్డమ్ సిటిజన్? ఎందుకు? ఈ యొక్క రాజ్యమును కట్టే భాగ్యము, ఈ ధన్యత ఈ రాజ్యవాసులకు మాత్రమే ఉన్నది. ఆనాడు తను వెంబడించిన ఆ 12 శిష్యులతో వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రభు కొన్ని మాటలన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో ప్రభు చెప్పిన మాటలు మనం చూద్దాం. 12:32. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12 and verse 32. చిన్న మందా భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయనకి ఎంతో ఇష్టం మీకు ఈ రాజ్యం ఇవ్వాలని. వారిని గురించి మాట్లాడేటప్పుడు వారు ఎవరండి? 22వ అధ్యాయములో మరి యొక్క మాట వీరిని గురించి మనం చదువుతున్నాం. 22వ అధ్యాయము 28వ వచనం. 22-28. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా కష్టములో ఈ లోకం నన్ను తృణీకరించినప్పుడు నాతో కలిసి ఈ నిందను అనుభవించిన వారు మీరే. కాబట్టి 29. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. చూసారా ఎంత గొప్ప వాగ్దానం వాళ్ళకి ఇచ్చారు. అంటే వారికి ముందు సిలువ ఉంది. యేసు ప్రభు సిలువను సహించబోతున్నాడు. ఆయన సిలువను సహించి తిరిగి లేచిన తర్వాత పడిపోయిన ఈ శిష్యులు మరలా లేవడం, అపోస్తల కార్యముల్లో గొప్ప బలవంతులుగా మారటం, వారి ప్రాణాలను దేవుని కొరకై తెగించి అప్పగించడం, ఎంత గొప్ప త్యాగం చేయటానికి, సమర్పణతో జీవించడానికి కారణం ఏంటి? ఇండియా దేశమునకు ఆ 12లో ఒకరైన తోమా ఇక్కడికి రావడం, ఇక్కడ చంపబడటం, సువార్త నిమిత్తమై తన ప్రాణాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. యోహాను తప్ప ఆ మిగతా వారందరూ హతసాక్షులుగా మరణించారు. మరి ఇంత గొప్ప క్రయం వాళ్ళు చెల్లించడానికి కారణం ఏంటి? వారిలో ఉన్న నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటి? శాశ్వతమైన, నిశ్చలమైన, కదల్చబడని రాజ్యవాసులుగా చేసిన యేసు ప్రభు ఆ రాజ్యములో పరిపాలించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, నాతో కలిసి మీరు అన్నపానములు పుచ్చుకొనుటకు. ఈ ప్రభు భోజనమును ప్రభు సిద్ధపరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం చదువుతున్నాం. ఈ దినం మనం బలలో చేయబోతున్నాం. ఆయన అప్పగింపబడిన రాత్రిలో దాన్ని స్థాపించి అంటున్నాడు, దీనిలో మరలా నేను ఎప్పుడు పాల్గొంటానంటే ఆ రాజ్యం వచ్చేటం మీతో కలిసి నేను అన్నపానములు పుచ్చుకోబోతున్నా. ఎంత గొప్ప నిరీక్షణ. సిలువ మన అంతం కాదు. సిలువ తర్వాత ఒక పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అంతం కాదు. పునరుద్ధానం తర్వాత ఒక ఆరోహణం ఉంది. ఆరోహణము కూడా అంతము కాదు. ఆయనతో కూడా ఆయన సింహాసనములో కూర్చోండి, ఆయనతో కూడా ఏలుబడి చేసే భాగ్యం. ఈ లోక రాజ్యములు క్రీస్తు రాజ్యములుగా మార్చబడబోయే ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న ప్రజలే మనం. ఇంత గొప్ప నిరీక్షణతో, ఒక గురితో ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన రాజ్యమును వెతుకుతాము. ఆయన రాజ్యము రావాలని ప్రార్థన చేద్దాము. ఆయన రాజ్యమును ప్రకటిస్తాము. మన సొంత వ్యక్తిగత జీవితంలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించుకుందాము. సంఘములో స్థాపించుకుందాము. ఒకనాడు ఈ భూమిలో క్రీస్తు రాజ్యము స్థాపించబడటం మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి,
ఈ బల్లలో మేము వేయబోయే ఈ సమయంలో నిశ్చయముగా ప్రభువా